క్లైమేట్ చేంజెస్ అమెరికా కెనడాలో దడ పుట్టిస్తున్నాయి. వాషింగ్టన్ స్టేట్ పరిధిలోని అటవీ ప్రాంతంలో వైల్డ్ ఫైర్లు విధ్వంసం సృష్టిస్తున్నాయి. మంటల వల్ల 4,50,000 ఎకరాలు బూడిదయ్యాయి. అవి దగ్గరలోని సిటీస్కు కూడా స్ప్రెడ్ అవుతుండడంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు 4,000 మంది ఫైర్ ఫైటర్స్ కష్టపడుతున్నారు. తూర్పు వాషింగ్టన్లో సుమారుగా 2,30,000 మంది సిటిజన్స్ను సేఫ్ ప్లేసెస్కు తరలించారు అధికారులు. ప్రస్తుతం 3,000 ఎకరాల్లో అగ్ని కీలలు చురుగ్గా ఉన్నట్లు అధికారులు చెప్పారు. బలమైన గాలుల వల్ల మంటల్ని అదుపు చేయడం పెద్ద టాస్క్గా మారింది. శనివారం మధ్యాహ్నం అగ్ని కీలలు చెలరేగినట్టు అధికారులు చెప్పారు. వాషింగ్టన్లోని సుమారు 4,000 నివాసాలకు ముప్పు పొంచి ఉందన్నారు. ఇక స్పోకెన్ ప్రాంతంలో మంటలు విస్తరించడంతో 200 ఇళ్లు, పలు ప్రభుత్వ ఆఫీసులు, హాస్పిటల్స్ను ఖాళీ చేయించినట్లు తెలిపారు. 5 కోట్ల మందికి పైగా అమెరికన్లపైన కార్చిచ్చు ఎఫెక్ట్ ఉంటుందన్నారు అధికారులు. అగ్ని కీలలు వేగంగా విస్తరిస్తుండడంతో తూర్పు వాషింగ్టన్ సహా పలు ప్రాంతాల్లో జాతీయ వాతావరణ కేంద్రం రెడ్ ఫ్లాగ్ వార్నింగ్కు జారీ చేసింది.